వీఆర్ హియర్ అనే ప్రొసీజరల్ ఇష్యూ. పడితే ఒక 2 నిమిషాలు పడుతుంది, 3 నిమిషాలు పడుతుంది. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది చైర్ విచ్ హ్యాస్ టు గైడ్ ది హౌస్. It is a right of the government and a legislative affairs to ministers duty to bring it your notice. తమరు ఇందాక చైర్ నుంచి ఏమన్నారు సార్, బీఏసీలో ఒప్పుకున్నట్టు షార్ట్ డిస్కషన్ పెట్టాము. షార్ట్ డిస్కషన్ కన్క్లూడ్ అయిందా సార్? ఆ రోజున అయిపోయింది. నెక్స్ట్ డే బిజినెస్లో వచ్చిందా సార్? రాలేదు. సో దట్ మీన్స్ దట్ సబ్జెక్ట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ ది సార్. లెట్ మీ కంప్లీట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ సార్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యూ సార్, యు ఆర్ ది చైర్ ఆఫ్ ది హౌస్. యూ హ్యావ్ ఆల్ ది టైమ్ ఇన్ ది వరల్డ్ టు ఆన్సర్. మీరు ఆ రోజున హౌస్లో అడ్జైన్ అయిపోయింది, నెక్స్ట్ డే బిజినెస్లో రాలేదు. దట్ మీన్స్ దట్ సబ్జెక్ట్ ఈజ్ ఓవర్. దెర్ ఆర్ అదర్ ఇష్యూస్ విచ్ వర్ ఐడెంటిఫైడ్. మిగిలిన సబ్జెక్టులు అగ్రికల్చర్, ఇరిగేషన్, దాని తర్వాత మిగిలిన సబ్జెక్టుల మీద సభ నడిచింది. అంటే అరే ఒక నిమిషం వినండి సార్, వినండి సార్. దాని తర్వాత మేము అడిగింది ఒకటే సార్, అదే అంశం మీద గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తుంది, లెట్ ది డిబేట్ గో ఆన్ అన్నాం. మేము పదే చెప్తున్నాం సార్, మీరు షార్ట్ డిస్కషన్ టేకప్ చేసిన, స్టేట్మెంట్ టేకప్ చేసిన, ఈ ప్రభుత్వం ఇక్కడ కూర్చుని వీళ్ళందరికీ సమాధానం చెప్పిన తర్వాత, దోషుల్ని ప్రజల ముందు నిలబెట్టిన తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి బయటికి వెళ్తాం సార్. మా రిక్వెస్ట్, హంబల్ రిక్వెస్ట్, నేను మళ్ళీ చెప్తున్నా, నా హంబల్ రిక్వెస్ట్, ఒక బ్యాడ్ ప్రెసిడెన్స్, చారిత్రాత్మక తప్పిదం ఈ సభలో జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మీ ముందు పెడుతున్నాను సార్. ఇట్స్ అ హంబల్ రిక్వెస్ట్. వినండి, గవర్నమెంట్ స్టేట్మెంట్కి అవకాశం ఇవ్వండి, తర్వాత డిస్కషన్ ఎంతసేపు అన్నా కంటిన్యూ చేయండి. అల్టిమేట్లీ వాట్ ఎవర్ డెసిషన్ వి టేక్, ఇట్ హ్యాస్ టు బి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ అనేటువంటి తమకు గుర్తు చేస్తున్నాను సార్. సార్ మీరు చెప్పిన దాంట్లో నేను ఏకీభవించట్లా. ఎందుచేతనంటే నేను మీ గవర్నమెంట్కి ఉండేటువంటి ప్రెసిడెన్సీ నేను గౌరవించాను, నేను స్టేట్మెంట్ని పోస్ట్ చేశాను, ఇబ్బంది ఏం లేదు. దయచేసి కంటిన్యూషన్ అవుతుంది, డిస్కషన్ కంటిన్యూషన్ అయిన తర్వాత మీరు రిప్లై ఇచ్చుకుంటారో స్టేట్మెంట్ ఇచ్చుకోండి. షార్ట్ డిస్కషన్. చంద్రశేఖర్ రెడ్డి నోటీస్ ఉందా సార్? అసలు నోటీస్ ఉందా సార్ తమరికి? చంద్రశేఖర్ రెడ్డి కూర్చోండి. నోటీస్ కూడా లేకుండా మెంబర్ మాట్లాడుతున్నారు, కూర్చోండి. నోటీస్ కూడా ఇవ్వలేదు. కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి మైక్ ఇవ్వండి. చంద్రశేఖర్ రెడ్డి మైక్ చంద్రశేఖర్ రెడ్డి సార్, చైర్మన్ గారు, మీరు చెప్పినట్టుగా మీరు అల్టిమేట్లీ మాట్లాడండి అమ్మా, ఎవరు వద్దని లేదు సార్. చైర్మన్ గారు పదే చెప్తా ఉన్నాం, ఈ సభలో సార్ మా ఇష్టాలకు ఎవరికి కూడా అవకాశం లేదు అధ్యక్ష. చైర్మన్ గారు కన్సిడర్డ్ డెసిషన్ తీసుకున్న తర్వాత వీఆర్ హియర్ టు ఇంప్లిమెంట్. ఓ పని చేయండి, మీరు వెళ్ళి కూర్చోండి. మీకు చైర్మన్ గారి మీద నమ్మకం లేదు, ఆయన కాంపిటెన్సీ మీద నమ్మకం లేదంటే మీరు వెళ్ళి కూర్చోండి. చైర్మన్ ప్లేస్ లో ఆయన సమాధానం చెప్పలేడా? చైర్మన్ గారు సమాధానం చెప్పలేడా? మీరే చెప్పాలా? చైర్మన్ గారి సమర్థత మీద మీకు నమ్మకం లేదా? మీరు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు. మంత్రి గారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి. మంత్రి గారు, చైర్మన్ గారు, నేను మాట్లాడుతున్న మధ్యలో మీరెందుకు? ఆయన సమర్థత మీద మీకు నమ్మకం లేదా? వీఆర్ హియర్ టు రెస్పెక్ట్ హిమ్. నేను ఒకటే కోరుతున్నాను సార్, ఇంతకుముందు చెప్పాల్సినంత చెప్పాము. వీఆర్ హియర్ ఫర్ ద డిస్కషన్. ఇవాళ నేను ఒకటే, అందరినీ మాట్లాడనివ్వండి. సభ ఈరోజు ఎందుకనంటే ప్రజలకు వాస్తవాలు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి మీరు తొందరగా ముగించేసి వాకౌట్ చేసే ప్రయత్నం మీరు చేయొద్దు, సభని తొందర పెట్టేటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు. ఈ రోజు ప్రజలకు స్పష్టంగా సమాధానం ఈ సభ నుంచి పోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. హ్యావ్ ది పేషెన్స్. మా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బట్టగాల్చి ముఖానేసి వినకుండా మేము వెళ్ళిపోతాం, వాకౌట్ అనేటువంటి విధానాన్ని మానుకోమని చెప్తున్నాం. ప్రభుత్వం చెప్పేటువంటిది ఓపికగా వినమంటున్నాం సార్. థ్యాంక్ యూ. దయచేసి ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ కనుక ఈ రోజుతోటి ఇరు వర్గాలకు నేను చెప్పేది ఏంటంటే, దయచేసి దీన్ని మర్యాదగా కొనసాగించి
మర్యాదగా క్లోజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. తమరు పార్టీలకు టైం చెప్పారు సార్. వైసీపీకి ఎంత చెప్పారు? 30 minutes, తెలుగుదేశానికి 30 minutes. ఎంత? ప్లీజ్ ఉండండి కూర్చోండి. ఏంటిది ఈ డిస్కషన్కి గంట టైం తీసుకోవడం జరిగింది. గంట టైంలో వైసీపీకి 30 minutes, టీడీపీకి 20 minutes, మినిస్టర్ రిప్లైకి 10 minutes. అది అధికారులు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ప్రకారం వచ్చినటువంటి టైం అది కాదు సార్. మెంబర్స్ విల్ హ్యావ్ ఏ టైం. సార్ ఒక్క నిమిషం శ్రీనివాస్ నాయుడు గారు. గవర్నమెంట్ రిప్లై హ్యాస్ టు బి వెరీ వెరీ కేటగారికల్లీ క్లియర్ సార్. గవర్నమెంట్ కెనాట్ బి డిసైడెడ్. గవర్నమెంట్కి మీరు సఫిషియంట్ టైం ఇవ్వండి. ఎందుకంటే సార్ ఇది పార్టీలకు టైం ఉంటుంది కానీ గవర్నమెంట్కి టైం ఉండదు సార్. అది మీ దృష్టిలో పెట్టండి. మీరు కూర్చోవాలి. అది తెలుసు సార్. దయచేసి పార్టీలకు టైం ఉంటుంది కానీ ప్రభుత్వానికి టైం ఉండదు సార్. ప్రభుత్వం రిప్లై ఇస్తుంది సార్. లెట్ దెమ్ హ్యావ్ ది పేషెన్స్. నా రిక్వెస్ట్ సభ్యుడు నాకు తెలిసి వైసీపీనో కాదో కూడా తమరు ఒకసారి క్లారిఫై చేస్తే బెటర్ సార్. తమరు ఫస్ట్ పిలిచినటువంటి సభ్యుడు వైసీపీ అని కేటగిరీలో పిలిచారు సార్. మీరు నాకు తెలిసినంత వరకు ఆయన ఇండిపెండెంట్ గా గెలిచినట్టు గుర్తుంది సార్. మరి తమరు వైసీపీ అని పిలిచారు, అందుకని ఏ టైంలో అతన్ని పెడుతున్నారు? పక్కన ఆ శ్రీనివాస్ నాయుడు నేను ఇండిపెండెంట్ నాకు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నట్టున్నారు సార్. సపోర్ట్ మిగిలిన సభ్యులు ఇక్కడ బీజేపీ ఉంది, బీజేపీ అడుగుతున్నారు. దయచేసి మీరు స్పష్టత ఇవ్వండి సార్. లెట్ us not be biased. వైసీపీ అని చెప్పి ఇండిపెండెంట్ సబ్సిడీకి ఇచ్చారు. ఇండిపెండెంట్ సభ్యుడికి ఎంత టైం కేటాయిస్తారో కూడా తమరు చెప్పండి సార్. పార్టీ బలాల ప్రకారం పోతే ఇండిపెండెంట్ కి ఎంత టైం కేటాయిస్తారో కూడా మీరు చెప్పండి సార్. ఐఎమ్ టాకింగ్ టు ది చైర్మన్, యూ టాక్ టు ది చైర్మన్. అధ్యక్ష 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 1 minute బ్రదర్, 1 minute. అధ్యక్ష నా 1 minute ఆగవయ్యా బాబు. వినవయ్యా, ఓపిక లేకపోతే పో. విను, ఓపిక లేకపోతే పో. చైర్మన్ గారు నాకు సమయం ఇచ్చారు, నేను మాట్లాడుతున్నాను. ఓపిక లేకపోతే పో. అధ్యక్ష 1 minute. అధ్యక్ష అధ్యక్ష చైర్మన్ గారు అధ్యక్ష నాకు తెలిసి ఈ శాసన మండలి జరిగినటువంటి రోజులు కూడా ఈ ఇష్యూ మీదే లేవనెత్తారు అధ్యక్ష. మేము ఎప్పుడూ చెప్తున్నాం, రెడీగా ఉన్నాం, ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా. ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ రోజు కూడా నా రిక్వెస్ట్ అధ్యక్ష, ఎంత ప్రధానమైనటువంటి సమస్య ఇన్ని రోజులు శాసన మండలిని కావాలని చెప్పి మీరు వృధా చేశారు. మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సఫిషియెంట్ టైం ఇవ్వండి. ఇస్తూ మీకు కూడా మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తున్నాను, మీరు కొంచెం మా కన్సెంట్లోకి రావాలి. నేను శాసన మండలిలో ఏ డిస్కషన్ జరిగినా నేను చూస్తున్నాను. వాళ్ళ ముందు మాట్లాడతారు, బట్ట కాల్చి మా మీద వేసేస్తారు, మళ్ళీ వెంటనే వాకౌట్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఈసారి మాత్రం మీరు ఎన్ని గంటలైనా అందరికి ఇవ్వండి. తెలుగుదేశం బీజేపీ కాదు, తెలుగుదేశం వైసీపీ కాదు అధ్యక్ష, బీజేపీ ఉంది, ఇండిపెండెంట్లు ఉన్నారు, జనసేన ఉంది. అన్ని పార్టీలకు ఇవ్వండి. ఒక అరగంట గంట అయినా కూర్చుందాం. ఇది మీ గురించి మా గురించి కాదు అధ్యక్ష. ఇది ఏదో మీకు మాకు జరిగిన చర్చ కాదు. ఇది హిందూ సమాజానికి రాష్ట్రానికి తెలియవలసినటువంటి అవసరం ఉంది. మీరేదో మీకు ముందు అవకాశం వచ్చిందని సంబంధం లేని విషయాలు మాట్లాడి గుడ్డ కాల్చి మా మీద పడేసి వెళ్ళిపోవడానికి వీల్లేదు. చైర్మన్ గారు అవసరం ఉంటే తాళ్ళు తెచ్చి కట్టైనా వాళ్ళకి ఈవేళ ఉంచాలి. అక్కడ మా సభ్యులందరూ మాట్లాడతారు. మీ సభ్యులకు కూడా చెప్పాం, ఒకరు మాట్లాడింది ఇంకోళ్ళు మాట్లాడరు అధ్యక్ష, ఒకరు మాట్లాడింది ఇంకోళ్ళు మాట్లాడరు. వాస్తవాలు ఈ సమాజానికి తెలియాలి. తిరుమల తిరుపతి పవిత్రతను మనం కాపాడాలి. దయ ఉంచి మా రెస్క్యూకి వచ్చి అందరినీ మాట్లాడించండి. వాళ్ళని కూడా వెళ్ళిపోకుండా ఉంచవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. చంద్రశేఖర్ రెడ్డి.